వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు అసంఖ్యాక నమస్సుమాంజలు. ఇతర దేశాలలో కూడా ఉండటం అనేటువంటిది మన యొక్క అదృష్టం. అది నా గొప్పతనం కాదు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క భక్తులు, శిష్యులు, అలాగే జిల్లెళ్ళమ్మడి అమ్మవారి యొక్క ఉత్తర రూప భక్తులు దేశ విదేశాలలో ఉండి నాకు సూచనలు తెలియజేస్తున్నారు. సార్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మీరు వదిలేయొద్దు, తప్పనిసరిగా కొనసాగించండి అంటున్నారు. మనం జ్ఞాన ప్రసూనాల్లో భాగంగా సృష్టి అనేటువంటిది ఎలా జరిగింది, అసలు ఈ సృష్టి అంతా కూడా ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మిగిలినటువంటి వాళ్ళ యొక్క ఛానల్ లాగా మన ఛానల్ తెక్కల ఛానల్ కానే కాదు. ఇదేంటి అంటే తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాలకు సంబంధించినటువంటిది. తత్వం అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ అనేటువంటిది తత్వం. వేదాంతం అంటే వాదనల యొక్క అంతమే వేదాంతం, వేదనల యొక్క అంతమే వేదాంతం. ఇంకా ఆధ్యాత్మికం ఉంది. ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే మానసికపరమైనటువంటి వ్యాధి, ఆది వ్యాధి. శరీరానికి వచ్చేటువంటి వ్యాధుల్ని ఎవరైనా కానీ నయం చేయొచ్చు, కానీ మనస్సుకు వచ్చేటువంటి వ్యాధులని ఎవ్వరూ కూడా నయం చేయలేరు. ఎటువంటి ఔషధాలు, మందులు అనేటువంటివి కూడా లేనే లేవు. దానికి మానసిక వ్యాధికి మందు ఏంటి అంటే ఒక్క ఆధ్యాత్మికమే, వేరే ఏమీ లేదు. ఈ మూడు విషయాలు కూడా తెలుసుకోలేకుండా చాలామంది చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న సాంసారిక కష్టాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అందుకే మన యూట్యూబర్స్ అందరూ కూడా చెప్తున్నారన్నమాట, ఎటువంటి పరిస్థితుల్లో ఆపొద్దు సార్, మేము మానసిక ప్రశాంతతను పొందుతున్నాము అని చెప్తున్నారు. వాళ్ళ కోసమైనా కానీ మనం చేస్తూనే ఉంటాం. యూట్యూబ్ వాడు డబ్బుల కోసం చేయొద్దు అని కూడా చెప్పారన్నమాట. మేము ప్రశాంతంగా ఉన్నాము అన్నారు. వాళ్ళ ప్రశాంతతే నాకు ముఖ్యం. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సృష్టికి పూర్వం పోవాలి. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారో, సృష్టికి ముందు పోవాలి. సినిమా స్టార్ట్ అయింది. సినిమా మొదలైన తర్వాత తెర మీద ఉండేటువంటి బొమ్మలని అందరం కూడా చూస్తూ వాళ్ళ డ్యాన్సులు, ఫైటింగు ఇవన్నీ చూస్తూ ఆనందపడుతూ ఉంటాం. కానీ ఒకే ఒక్కడు మాత్రం తెర వెనుక భాగానికి చూస్తూ ఉంటాడనమాట. చూడండి ఏం చెప్తున్నాడు. ఆ చూడేటువంటి వాడే యోగి, జ్ఞాని, అవధూత. ఆ ప్రొజెక్టర్ నుండి వచ్చేటువంటి కళ్ళు చెదిరేటువంటి కాంతిని చూస్తూ ఎక్కడి నుంచి ఇదంతా కూడా వస్తూ ఉంది అనేటువంటి దాన్ని గమనిస్తూ ఉంటాడు. అతడే యోగి, అవధూత. ఒక గోడ ఉందనుకోండి. ఇప్పుడు ఈ గోడ ఉంది. గోడకి ముందున్నటువంటి చెట్లు, మనుషులు, బిల్డింగ్లు ఇవన్నీ కూడా చూడగలుగుతున్నాం. గోడ అడ్డంగా ఉంది. అందువల్ల గోడ అవతల ఏముందో మనం చూడగలమా? చూడలేము. గోడ అవతల ఉన్నటువంటి వాటిని కూడా చూసేటువంటి వాళ్లే అవధూతలు, దైవీ శక్తి సంపన్నులు. వాళ్లే జగద్గురు హరిశంకరాచార్యులు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, జిల్లెళ్ళమ్మడి అమ్మవారు. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మన హిందూ దేశంలో జన్మించారు. తెర ముందైతే బొమ్మలన్నీ కనపడుతూ ఉన్నాయి. తెర వెనక్కిపోతే మొత్తం శూన్యం అన్నమాట. గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక విషయం చెప్తాడు హాస్యాస్పదంగా. సినిమా ఆడుతూ ఉంటే ఆ ముందు మోడ్రన్ డ్రెస్సులు, అంటే హాఫ్ డ్రెస్సులు వేసుకొని ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంది. ఒక పిల్లవాడు ఏం చేశాడంటే, కుర్రవాడు పాపం చూశాడు. ఆ అమ్మాయి అటు తిరిగిందనమాట తెర వైపు. ఇంకా వీడేం చేశాడు, తెర వెనక్కి పోయి చూశాడు. ఏం తెర వెనక ఏమీ లేదు, బొమ్మ ఏం కనపడలే, ఒట్టి శూన్యం. ఆ విధంగా ఉంటుంది మానవుని యొక్క పరిస్థితి అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం. కాబట్టి బొమ్మలు చూడకుండా తల వెనుకగా త్రిప్పి ప్రొజెక్టర్ నుండి వచ్చేటువంటి కన్నులు చెరిగేటువంటి
కాంతిని మాత్రమే చూసి పరిశీలిస్తూ ఉండేటువంటి వాళ్ళే యోగులు. అతడే మహాజ్ఞాని. అతనే మూలాన్ని కనుక్కుంటాడనమాట. అసలు నేను అంటాం కదా మనం. నేను అనేటువంటి దాన్ని మూలానికి మనం పోలేం. ఆ మౌనస్వామి ఇటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళగలరన్నమాట. కానీ ఆ మూలానికి కూడా పోయేటువంటి వాళ్ళే మహాజ్ఞానులు, అవధూతలు. సృష్టి పూర్వాన్ని మనం చూడలేము. సృష్టి పూర్వానికి పోయి చూసినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా. నిశ్చలంగా గాఢ నిద్రలో అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక కలల గన్నాడు. ఆ కలల యొక్క పరంపరే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క మహాసృష్టి మొత్తం కూడా. కాబట్టి సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు ఎవరు? ఒక్క మహాశివుడు మాత్రమే. కలలో కనిపించినటువంటి వాటిని సృష్టించి ప్రాణం పోసి వాటికి కష్టాలు, సుఖాలు, మానాలు, అవమానాలు అన్నిటినీ ఇచ్చి ఆయన రకరకాల బొమ్మలను తయారు చేసి కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మోగ వాళ్ళని, చెవిటి వాళ్ళని, మహాకవులని, దివ్య జ్ఞాన సంపన్నులని, అవధూతలను ఆయనే సృష్టించుకున్నాడనమాట. ఎందుకు అంటే నా ఇష్టం అంటాడు ఆయన. ఇది సృష్టించుకొని ఆడుకుంటున్నాడు. కాబట్టి ఆ మహాశివుని యొక్క ఆట పూర్తయ్యేంత వరకు కూడా నీవు కష్టాలు, సుఖాలు, మానాలు, అవమానాలు మొత్తం కూడా పొందాల్సిందే. కాబట్టి కష్టాలు నేను పొందను అంటానికి లేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ నీకు ఒక సినిమా ఛాన్స్ ఇచ్చాడనుకోండి, సగం సినిమా చేసి యాక్షన్ నేను చేయనంటే ఊరుకుంటాడా? ఊరుకోడనమాట. పూర్తయ్యేంతవరకు చేయాల్సిందే అంటాడు. అదేవిధంగా ఇది కూడా అనమాట. ఆయన ఆట పూర్తయ్యేంత వరకు కూడా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ నీవు భరాయించి చేయాల్సిందే, తప్పదు. ఇక్కడ ఒక్కడే అనేక మంది అయ్యాడు. చూడండి, ఏకమే అనేకమైందన్నమాట. ఆయన అనేకత్వమే జీవులు. కాబట్టి జీవుల యొక్క ఏకత్వమే దేవుడు. దేవుడికి నువ్వు నమస్కరించిన తర్వాతనే ఆయన నీకు నమస్కరిస్తాడు. చూడండి ఏమి చెబుతున్నాడు ఇక్కడ. దేవుడికి నువ్వేమో నమస్కరిస్తున్నావు? నా కష్టాలు పోగొట్టు, అమ్మాయికి పెళ్లి చెయ్యి, మా అబ్బాయికి తొందరగా ఉద్యోగం రావాలి, బీటెక్ ఎంటెక్లు పూర్తి కావాలి, లక్షలు కోట్లు డబ్బులు సంపాదించాలి, ఇది నువ్వు కోరుకుంటున్నావు. కానీ ఆయన ఏం కోరుతున్నాడో తెలుసా? ఓరా, నీకు అవన్నీ ఇచ్చింది కూడా నేనే. నీకు ఆ రూపాన్ని, ముక్కు, కళ్ళు, చెవి, పొట్ట అన్నీ కూడా, అవయవాలన్నీ కూడా ఇచ్చింది ఎవరు? నేనే. వాటితో పాటు కష్టాలు, సుఖాలు, ఉద్యోగాలు, మానాలు, అవమానాలు కూడా ఇచ్చింది నేనే. నీ కష్టాలు ఇచ్చినటువంటి నన్నే పోగొట్టమంటున్నావు. కాబట్టి నా ఇష్టం వచ్చినప్పుడు వాటిని పోగొడతాను, అంతవరకు నీవు అనుభవించాల్సిందే అంటాడు ఆయన. నన్ను అసలు ఎవడు ఏమీ కోరొద్దు అని ఆయన నీకు దండం పెడుతుంటే నువ్వన్నీ కూడా నా కష్టాలు తీర్చు అని నువ్వు దండం పెడుతున్నావు ఆయనకి. కాబట్టి అప్పు ఇచ్చిన తర్వాత నా డబ్బులు నాకు ఇవ్వంటే ఏమంటాడు? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, అంతవరకు మెదలకుండా కూర్చో అంటాడు అన్నమాట. అంతే ఇది కూడా. నా ఇష్టం వచ్చినప్పుడు నీ కష్టాలు తీరుస్తాను అని అంటాడు ఆయన. అసలు మతానికి దేవుడి అవసరం అనేది ఉందా? లేనే లేదు. మతానికి దేవుడి యొక్క అవసరం అనేటువంటిది లేనే లేదు. కానీ దేవుడికి మత అవసరం అనేటువంటిది లేనే లేదు. మతానికి ఉంది ఆయన అవసరం, కానీ ఆయనకు మాత్రం మతం అవసరం లేదు, కులం అవసరం లేదు. ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా కానీ ఆయన జన్మించవచ్చు. ఒకటి అనేకంగా కనిపించడమే మహామాయ. చూడండి, ఒక్కటే వస్తువు ఇక్కడ, ఒక్కటే ఏమైంది ఇక్కడ? అనేకంగా కనిపిస్తూ ఉందన్నమాట. అదే మహామాయ అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆ అనేకాన్ని ఒకటిగా చూడటమే జ్ఞానం. అది ఒకటి అనేకత్వం అయితే మాయ, అనేకం ఒకటిగా చూసినట్లయితే అది జ్ఞానం అనేటువంటిది అవుతుంది. దీపం వెలిగితే పురుగులకి కొరత అనేటువంటిది ఉండనే ఉండదు. చూడండి, దీపాన్ని ఎప్పుడైతే మనం వెలిగించామో పురుగులన్నీ కూడా వాటి చుట్టూ కూడా చేరుతూ ఉంటాయి. అదేవిధంగా జ్ఞానోదయం కలిగినట్లయితే సుఖాల కొరత అనేది ఉండనే ఉండదు. జ్ఞానోదయం అంటే నిన్ను నీవు తెలుసుకోవటం. అది అయ్యే పనే కాదు ఈ జన్మకి. ఇది నిన్ను నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇంకా మొత్తం నీకు సుఖాలే అన్నమాట.
కష్టాలు, మానాలు, అవమానాలు, దుఃఖాలు అనేటువంటివి ఉండవేవు. ఆయనే అరుణాచల రమణ మహర్షి. సంపూర్ణ జ్ఞానోదయం పొందాడు, శాశ్వత సుఖాన్ని పొందాడు. అరుణాచల మహాశివుడు ఎవరు అంటే ఆ రమణ మహర్షి అనటంలో సందేహం లేదు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం ముద్ద, బంగారం బిస్కెట్, అది బంగారం ముద్దగా బిస్కెట్గా ఉంటే ఉపయోగం ఏముంది? అది గొలుసులుగానో బ్రాస్లెట్లుగానో తయారైతే ఉపయోగం. అంటే బంగారం నగలుగా ఉంటేనే ఉపయోగం. అలాగే దేవుడు జీవుడిగా ప్రపంచంగా ఉంటేనే ఉపయోగం ఉంది. లేకపోతే ఆయనకు ఉనికి అనేటువంటిది లేనే లేదు. శ్రీ మహావిష్ణువు రాముడిగా కృష్ణుడిగా జన్మించి అవతారాలెత్తి కష్టాలు సుఖాలు అన్నీ పొంది ఉన్నారు కాబట్టి ఏమో ఈరోజు వాళ్ళు దేవుళ్ళు అయ్యారన్నమాట. గుళ్ళు కట్టి దేవతల్లాగా పూజిస్తున్నాం. ఎందుకని? మానవాతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. అంటే మానవుడే మానవాతీతమైనటువంటి శక్తులు పొందాడు. ఆ విధంగా ఉండటం అనేటువంటిది చాలా కష్టం. ఎరుకతో ఉన్నటువంటి నిద్రే సమాధి అంటున్నాడు గురువుగారు. నిద్ర సమాధి స్థితి.